తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుకుమారి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సిల్లీగా మాట్లాడకు, సరే టెలిగ్రామ్ ఇవ్వను సరేనా అన్నాడు. ఒట్టు వెయ్యి. చెయ్యి చాచాను. అతను చెయ్యి నా చేతిలో ఉంచాడు. ఊహు, నా తల మీద. అతని చెయ్యి నా తల మీద ఆనించుకున్నాను. ఇంతలో ఎవరో తలుపు తట్టారో. నేను గభాలన బ్రహ్మీని వదిలి కంగారుగా బాత్రూంలోకి పరిగెత్తి తలుపులు బిగించుకున్నాను. మామగారు అనే రాక్షసుడు బెల్ట్ పట్టుకొని వచ్చేశాడా? అయిపోయింది నా పని. ఇక నేను సంబరపడిన ఈ ఆనందం ఈ కాస్తసేపే అన్నమాట. చెవులు రెక్కించి ఆయన కంఠధ్వని విన్నాను. కానీ వేరే వాళ్ళ కంఠం వినిపించింది. నాకు అమ్మయ్య అనిపించింది. వాళ్ళు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. బ్రహ్మి వచ్చి తలుపు తట్టాడు. నేను యువతలకి వచ్చాను. అతను నన్ను లోపల ఉంచి క్యారియర్ తీసుకొని హోటల్కి వెళ్ళాడు. బయట తాళం వేసి కిటికీలోంచి తాళం చెవులు నాకు ఇవ్వమన్నాను. బ్రహ్మి అలాగే చేశాడు. నేను అతను వచ్చేసరికి స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకున్నాను. అత్తయ్య పెట్టే బట్టలు, దండం మీద ఆ చీరలు, వంటగదిలో ఆవిడ దేవుడి పటాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. బ్రహ్మి క్యారియర్ తెచ్చాడు. నేను కిటికీ రెక్కల సందులోంచి చూసి కిటికీ తలుపు తీసి తాళం చెవి ఇచ్చాను. బ్రహ్మి మా ఇద్దరికి ప్లేట్లు పెట్టి అన్నం వడ్డించాడు. అత్తయ్య ఇక్కడే ఉందా అడిగాను. అతను తల ఊపాడు. ఊళ్ళోనే మా బంధువులు, పిన్ని వరుస అవుతుంది. వాళ్ళ ఇంట్లో పెళ్ళి, అక్కడికి వెళ్ళింది, రేపు వస్తుంది చెప్పాడు. అత్తయ్య రాగానే నన్ను బామ్మ దగ్గరికి పంపమంటే? నాకు కూర వడ్డిస్తున్న అతను క్షణం ఆగాడు. కళ్ళెత్తి నా వైపు చూడకుండానే చెప్పాడు. చూడు, ఈ ఇంట్లోంచి నువ్వు మళ్ళా బయటికి వెళ్ళడం అంటూ వస్తే అది నీ ఇష్టంతో నువ్వు వెళ్ళడమే తప్ప ఇంకోని మూలంగా కాదు, సరేనా? నాకేడుపు వచ్చేసింది. అతను అలా అంటుంటే మోకాళ్ళ మీద కూలబడి అతని కాళ్ళు కౌగిలించుకోవాలనిపిస్తోంది. నా మనసుకి అతని మాటలు ఎంత ధైర్యం ఇస్తున్నాయో చెప్పలేను. ఏడవకు సుకుమారి, నిన్ను బాధ పెట్టేది ఏది ఇక్కడ జరగదు అన్నాడు. నేను కన్నీళ్లు తుడుచుకున్నాను. అతను చెప్పసాగాడు. నువ్వు ప్లేట్లు తుడుస్తూ చెప్పిన మాటలు నిజమేనా, లేక నన్ను ఏడిపించడానికా అని అనుకున్నాను. వాళ్ళని కారులో వెళ్ళిపోమ్మని, నాకు పక్క ఊళ్ళో పని ఉందని అన్నాను. మేం కంపెనీ పని మీద మద్రాసు వెళ్ళి 4 రోజులుండి అక్కడి నుండి వస్తున్నాం. మీ ఇంటికి వస్తున్నానని తెలిసింది. నిన్ను చూడవచ్చు కదా అనుకున్నాను. నీ పెళ్ళికి రావడానికి మీ బామ్మ శుభలేఖ పంపలేదు. ఆవిడకి మేం రావడం ఇష్టం లేదు. నువ్వు కనిపించలేదు, చూడ్డం పడలేదు అనుకున్నాను. వెళ్ళే లోపల ఒక్క సెకనైనా నిన్ను చూడాలని, నీతో మన మధ్య స్పర్ధలు వద్దని, అవన్నీ పెద్దవాళ్ళకని, మనం ఎప్పటికీ స్నేహితులమేనని చెబుదామని నా తాపత్రయం. నేను అటూ ఇటూ తిరుగుతూ తారట్లాడుతున్నాను. ఆ పనిపిల్ల తయారు కనిపిస్తుందేమోనని అటు వచ్చాను. అసలు నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా అని అనుమానం వచ్చింది. ఇంతలో నువ్వు కనిపించావు. స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నానే కానీ నువ్వు వస్తావో రావో అనే. నువ్వు వచ్చిన పద్ధతి చూసి నాకు మతిపోయింది. ఇక్కడ హైదరాబాదులో దిగిన తర్వాత నిద్రపోయి లేవలేదు. ఒక విధంగా నడుం చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా నడిపించుకుంటూ తీసుకువచ్చాను. ట్యాక్సీ అతనికి అనుమానం వచ్చింది. మూర్ఛరోగి అని చెప్పాడు బ్రహ్మి. అతను చెబుతుంటే నేను విరగబడి నవ్వసాగాను. అతను నాకు పెరుగు వడ్డించాడు. ఎన్నో రోజుల తర్వాత ఎంతో హాయిగా కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తున్నట్లుంది నాకు. ఇంతలో మళ్ళా తలుపు ఎవరో తట్టారో. నేను మళ్ళా లేచి పరిగెత్తి బాత్రూంలో దూరి తలుపులు మూసుకున్నాను. రావేణు అంటున్నాడు బ్రహ్మి. ఏమిటో సామాను పెట్టిన శబ్దం వినిపించింది. ఇదేమిటి, ఇంకొకరెవరో భోజనం చేస్తున్నారు? నా ఫ్రెండ్ సీను ఊరి నుంచి వచ్చాడులే. ఏడి? బాత్రూంలో ఉన్నాడు. బ్రహ్మి, చాలా ఇబ్బంది వచ్చిందిరా. మా ఇంటాయన వాళ్ళ కూతురు వస్తుందని రూమ్ ఖాళీ చేయమన్నాడు. ఇక్కడికి వచ్చాను. నీ రూమ్లో ఒక 10 రోజులుంటాను. డోంట్ వరీ, అద్దె షేర్ చేసుకుంటానులే. ఆంటీ ఎక్కడా? ఆంటీ ఆంటీ, ఆకలి, నాకు అన్నం పెడతావా? అమ్మ లేదురా, పెళ్ళికి వెళ్ళింది. అలాగా? ఏమిటి, మీ భోజనాలు అయ్యాయా? కాస్త అన్నం, ఈ కూరలు ఉన్నాయిగా. ఓ, నాకది చాలు.
అతను కూర్చుని భోజనం చేస్తూ వాళ్ళ కంపెనీ కబుర్లేవో చెబుతున్నాడు. త్వరగా కానీ, నేను ఒక చోటికి వెళ్ళాలి అన్నాడు బ్రహ్మి. అయిపోయింది. నీ ఫ్రెండ్ ఏమిటి బాత్రూంలోకి వెళ్ళి ఎంతకీ బయటికి రాడు అన్నాడతను. బ్రహ్మి దానికి జవాబు చెప్పలేదు. వేణు రా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. కాస్త లిఫ్ట్ ఇవ్వాలి నువ్వు. నేనా? ఇప్పుడు నా వల్ల కాదు. అయితే నీ సామాన్ తీసుకుపో, గది ఇవ్వను. ఏమైందిరా బ్రహ్మి, అంత చిరాగ్గా ఉన్నావు? ఎప్పుడూ ఇట్లా అనేవాడివి కాదు. పద తండ్రి, ఇస్తాను లిఫ్ట్. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. నేను యువతలకి వచ్చాను. కొద్దిసేపు అయిన తర్వాత బ్రహ్మి వచ్చాడు. పెళ్లి నుంచి అత్తయ్య వచ్చింది. బ్రహ్మి గడ్డం చేసుకుంటున్నాడు. వీధి తలుపు చప్పుడైంది. నేను బాత్రూంలోకి పరిగెత్తాను. బ్రహ్మి వెళ్ళి తలుపు తీశాడు. అత్తయ్య మాటలు వినిపించాయి. ఏం పెళ్ళిళ్ళో ఏమిటో, అంతా నాటకంలా మారిపోతున్నాయి. ఆ పెళ్ళికొడుక్కి ఈ తతంగం అంతా ఇష్టం లేదట. పిలిచే వాళ్ళకి విసిగే, వచ్చే వాళ్ళకి చిరాకే. భోజనాలు ఎంత దరిద్రంగా పెట్టారని. అత్తయ్య గొంతు వినగానే నేను ఆనందంగా తలుపు తీసుకొని వచ్చాను. బాగున్నావా అత్తయ్య? పలకరించాను. ఆవిడ వెనక్కి తిరిగి నన్ను చూసి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి అంది. సుకుమారి మొన్న వచ్చిందమ్మా అన్నాడు బ్రహ్మి. బాగున్నావా అత్తయ్య? పెద్దరికం తెచ్చుకొని మళ్ళా పలకరించాను. ఆ దేవుడి పుణ్యమా అని బాగానే ఉన్నాం. ఆవిడ ముక్తసరిగా అని వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత కూడా నేను పలకరించబోతే ఆవిడ విననట్టే, నన్ను పట్టించుకోనట్టే వెళ్ళిపోయింది. ఆవిడ నాకు అన్నం పెట్టలేదు, బ్రహ్మియే పెట్టాడు. అమ్మకి తలనొప్పిగా ఉందట, పడుకుంది, మనం తిందాం అన్నాడు. అత్తయ్యకి తలనొప్పి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. నేను రావడం, ఇక్కడ ఉండడం ఆవిడకి తలనొప్పిగా ఉంది కదూ. సుకుమారి, నా మాట వింటావా అన్నాడు. వింటాను అన్నట్టు తల ఊపాను. నువ్వు అనవసరమైన విషయాలు ఆలోచించడం మానేయి అన్నాడు. అతని కంఠం చాలా స్నేహపూరితంగా ఉంది. ఆ మర్నాడు నేను బాత్రూంలో స్నానం చేసి వచ్చేసరికి దొడ్లో అత్తయ్య, బ్రహ్మి కంఠాలు లేపకుండానే మాట్లాడుతూ ఘర్షణ పడుతున్నారు. నీకేమైనా మతిపోయిందా ఏమిట్రా? ఆ అమ్మాయి సంసారం బాగా లేకపోతే నువ్వు ఉద్ధరిస్తావా? రేపు ఆ అన్నపూర్ణమ్మ గారికి తెలిస్తే మనల్ని చీల్చి చెండాడుతుంది. నువ్వే ఆ పిల్లని తీసుకువచ్చావు అంటుంది. అనని అమ్మా, నాకేం భయం లేదు. వాళ్ళు మనల్ని అంత అవమానం చేశారు. పెళ్లి చేస్తామని మభ్యపెట్టి అవతలికి తరిమేశారు. అదైనా నీకు గుర్తులేదా? అది పెద్దవాళ్ళ అభిప్రాయ భేదం, మాకు సంబంధం లేదమ్మా. మనకంటే డబ్బుగల కుటుంబంలో ఇవ్వాలి అని ఆవిడ అనుకుంది. అది ఆవిడ ఇష్టం. నువ్వు ఆ అమ్మాయి ముఖం చూడగానే అన్నింటినీ సరిపెట్టుకుంటున్నావు. ఒరేయ్, వాళ్ళు చేసిన అవమానం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేనురా. ఇప్పటికీ నాకు రక్తం మరిగిపోతుందిరా ఆవిడ అరిచింది. చూసావా అమ్మా, మర్చిపోవాల్సిన సంగతులు గుర్తుపెట్టుకొని నీ మనసులో మంటలు నువ్వే రేపుకుంటున్నావు. అది నీకే నష్టం. నీకు బీపీ ఇలా ఆవేశపడితేనేగా వచ్చింది. నీ అంత శాంతంగా నేను ఆలోచించలేను. నువ్వు ముందు ఆ అమ్మాయిని ఈ ఇంటి నుంచి తక్షణం పంపేయి. అమ్మా, ఇందాకే చెప్పాను, సుకుమారి ఈ ఇంట్లోంచి వెళ్ళడం అంటూ వస్తే తన ఇష్టం మీదనే వెళ్ళాలి. అంతవరకు ఇక్కడే ఉంటుంది. ఈ ఇంట్లో నీకు నాకు ఎంత అధికారం ఉందో సుకుమారికి కూడా అంతా ఉంది. ఏమిట్రా నువ్వనేది? నిన్ను కనీ పెంచిన నేను, ఆ అమ్మాయి ఒకటా? ఇదేనా నువ్వు చెప్పేది? ఏమిటో ఆ అధికారం, అదేమిటో చెప్పు. అమ్మా, నువ్వు నన్ను కనీ పెంచావు నిజమే. కానీ నేను చదువుకున్న ఈ చదువు, ఇప్పుడు చేస్తున్న ఈ ఉద్యోగం, మనం నిశ్చింతగా ఉంటున్న ఈ ఇల్లు, ఈ భోజనం అంతా ఆ అమ్మాయి చలవేనమ్మా. ఆ అమ్మాయి మూలంగానే అన్నపూర్ణమ్మ గారు నాకు చదువు చెప్పించింది. ఆ పంచన ఈ పంచన పడి ఉండకుండా నాదంటూ ఒక భవిష్యత్తు నాకు ఏర్పడేలా చేసింది. ఆమె ఏదో చేయలేదని అసంతృప్తిపడి ద్వేషించే కంటే ఆమె చేసిన మేలు గుర్తుపెట్టుకొని గౌరవించడం మంచిది కదమ్మా. ఏమిటో నీ మాటలేం నాకు అర్థం కావడం లేదు. సుకుమారి కనిపించేసరికి నువ్వు మారిపోయావు. ఉన్న మాట గుర్తు చేస్తే ఒప్పుకోలేక అన్యాయంగా ఇంకొకరి మీద నిష్ఠూరం ఎందుకు వేస్తావమ్మా? ఏమిట్రా నీ ఆశ? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనా? ఛీ, ఎందుకమ్మా అలా తొందరపడి మాటలు అనేస్తావు? మేమిద్దరం స్నేహితులమమ్మా. ఒక స్నేహితుడికి కష్టం వస్తే ఇంకో స్నేహితుడు ఆదుకుంటాడు. నేను ఇప్పుడు అదే పని చేస్తున్నాను. సుకుమారి ఒకవేళ ఆవేశపడి అత్తవారింట్లోంచి వచ్చేసిందేమో. రేపు మనం నచ్చజెపితే అత్తవారింటికి వెళ్తుందేమో. వెళ్తానంటే నేను ఆనందంగా తీసుకువెళ్ళి దించి వస్తానమ్మా. ఎందుకురా ఈ గోలంతా నీకు?
అదిగో మళ్ళా మొదటికి వచ్చావు. ఒరే బ్రహ్మి, నువ్వెన్ని చెప్పినా నా మనసు శాంతించదురా. మనకు వాళ్ళు చేసిన అవమానం నా జన్మలో మర్చిపోలేను. అవమానం చేసింది అన్నపూర్ణమ్మగారు, సుకుమారి కాదు. ఎంత బాగా వెనకేసుకు వస్తున్నావు. ఇదిగో ఒక్క మాట తేల్చేయి. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ అమ్మాయి అయినా ఉండాలి. నువ్వు ఇంత హఠం ఎందుకు చేస్తావమ్మా? బ్రహ్మి కంఠం బాధగా అంది. వాళ్ళంటే నాకు పడదు కాబట్టి. చెప్పు, ఆ అమ్మాయిని ఎప్పుడు పంపిస్తున్నావు? ఆవిడ నిలదీసింది. సుకుమారి ఈ ఇంట్లోనే ఉంటుంది, ఇందాకే చెప్పాను. ఏ అధికారంతో పెళ్ళైన పిల్లని అట్టే పెట్టుకుంటావురా? ఒక స్నేహితునిగా అని ఇందాకే చెప్పాను. అందరూ కోడై కూస్తారో. కూయని, నాకేం బాధలేదు. అతని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అత్తయ్య బట్టలు తీసుకుని సర్దుకుంటూ ఏడుస్తోంది. నేను భయంగా దిగులుగా దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాను. అత్తయ్య, నేను ఎక్కువ రోజులు ఉండను, త్వరలోనే వెళ్ళిపోతాను. నా అర్థింపు ఆవిడని కరిగించలేదు. నువ్వు ఆ మాట గుర్తుపెట్టుకొని ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత త్వరగా నా కొడుకుని ఉద్ధరించిన దానివవుతావు. మా బ్రతికేదో మేము ఓ మూలకి వచ్చి బతుకుతున్నాం. మా దగ్గరికి వచ్చి మళ్ళా మమ్మల్ని ఎందుకు బజారు పాలు చేస్తావు? నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్లే వరకు నేను ఈ ఇంటికి రాను. వాడెలాగూ నువ్వంటే ఉన్న ఇష్టంతో నీకు చెప్పలేక నా మాట వినడం లేదు. నువ్వైనా గుర్తుపెట్టుకొని ఎంత త్వరగా మా ఇంట్లోంచి వెళ్ళిపోతే అంత సంతోషిస్తాను. నీకు మా ఇల్లు ఇచ్చి నేను ఆ పంచనా ఈ పంచనా తలదాచుకోవాల్సి వస్తోంది. నా కష్టాలు తీరాయి కదా అనుకున్నాను. ఎక్కడ తీరినాయి? ఇదిగో నా వెన్నంటే ఉన్నాయి అంటూ ఆవిడ పెట్టె తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఆపినా ఆగలేదు. అత్తయ్య ఎందుకు అంత మొండి పట్టు పట్టిందో నాకు అర్థం అవుతూనే ఉంది. బామ్మ వాళ్ళకి చేసిన అవమానం అలాంటిది. పెద్దవాళ్ళు చేసిన తప్పులకి చిన్నవాళ్ళకి శిక్ష అంటారు. ఇదే కాబోలు. అసలు పట్టించుకోవాల్సిన బ్రహ్మి పట్టించుకోలేదు. అతను ఎంత మంచివాడు అనుకున్నాను. 2 వారాలు గడిచాయి. బ్రహ్మికి నేను గుండెల మీద కుంపటిలా తయారయ్యాను. మా ఊరు నుంచి వచ్చే ప్రతి అడ్డమైన వాడు బ్రహ్మి గదికి వస్తాడు. బస్సో రైలో దిగగానే సరాసరి ఇక్కడికి వచ్చి వెంట తెచ్చిన పెట్టో సంచో ఇక్కడ పెట్టి దర్జాగా స్నానం చేసి వారి పనులు చూసుకోవడానికి వెళ్తారు. రాత్రికి పనులు ముగిసిన తర్వాత పడుకోవడానికి వస్తారు. ఒక్కోసారి ఇలా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు 5-6 పైనే ఉండడంతో బ్రహ్మి బయట వాకిట్లో చాప వేసుకొని పడుకోవడమో, వీధి లైటు దగ్గర క్రింద కూర్చొని చదువుకోవడమో జరుగుతుందట. వచ్చిన వాళ్ళు బాత్రూంలో స్నానం కోసం, బ్రహ్మి ఇచ్చిన మంచం మీద పడక కోసం పోట్లాడుకుని అతన్ని తీర్పు చెప్పమంటారట. బ్రహ్మి స్వతహాగా ఎక్కువగా మాట్లాడ్డు. ఎప్పుడూ సీరియస్గానే ఉంటాడు. అతను నవ్వగా నేను చాలా తక్కువ సార్లు చూసి ఉంటాను. ఎదుటి వాళ్ళు చెప్పింది శ్రద్ధతో వారి తృప్తి కోసం వింటాడే తప్ప వాటిని రవంత కూడా పట్టించుకోడు. పని ఉన్నప్పుడు తనకే అవసరమైన విషయం కోసం సూటిగా మాట్లాడి వెళ్ళిపోయే స్వభావం అతనిది. నేను చిన్నప్పటి నుంచి అతన్ని ఏదో ఒక వంక పెట్టి ఏడిపిస్తూనే ఉండేదాన్ని. అతను నిద్రపోతుంటే అతని నల్ల జుట్టు మీద పౌడర్ జల్లి నిద్రలేపి అద్దం ఎదురుగా పెట్టి పకపక నవ్వేస్తూ నువ్వు ముసలాడివైపోయావులే అనేదాన్ని. నిద్రలో లేచిన అతను కంగారుగా చూస్తుంటే నీ ముసల్తనం నేను మాయం చేసేస్తాను, ఓం హ్రీం అంటూ ఆ పౌడర్ అంతా చేతులతో అతని తల మీద తబలా వాయిస్తున్నట్టు దులిపేసేదాన్ని. అతని క్రాఫ్ ఎడాపెడా చెరిపేసేదాన్ని. తన తల నాకు అప్పచెప్పి ఏ పుస్తకమో తీసుకొని చదువుకుంటూ ఉండేవాడు తప్ప వద్దు అని కానీ ఛీ ఏమిటిది అని కానీ ఒక్కనాడు కూడా అనేవాడు కాదు. అతను శ్రద్ధగా చదువుకుంటుంటే కాగితం ఉండలు చేసి టపీ టపీమని అతని వీపుకి పొట్టకేసి కొట్టేదాన్ని. వాటిని అతను చూసేవాడు కూడా కాదు. అతని చదువుకి నా అల్లరి ఆటంకం కాదు అన్నట్టుండేవాడు. అతను అలా పట్టనట్టు ఊరుకుంటే నాకు రోషం వచ్చేది. పుస్తకం లాగేసేదాన్ని. అతని ఎదురుగా కూర్చొని అతని చేతుల్లో పుస్తకం లాక్కొని వెనక్కి పెట్టి ఇప్పుడేం చేస్తావు అన్నట్టు చూసేదాన్ని. నీకు చదువు మీద ధ్యాస లేదు, అందుకే ఈ అల్లరి అనేవాడు. అవును, నేను చదువురాని మొద్దుని, సరేనా అనేదాన్ని. అబ్బెబే, నేను అలా అనలేదు. నాకు తెలుసులేవోయ్, నేను కావాలంటే చదవగలను, కానీ నాకు చదువు అవసరం లేదు. నీకంటే డబ్బు గిబ్బు ఏం లేదు, అందుకే పుస్తకాల పురుగులా కూర్చుంటావు. నాకేం కర్మ? అతని కళ్ళు బాధతో రెపరెపలాడేవి. కాస్త ఆగి చదువు కేవలం డబ్బు కోసమే కాదు అనేవాడు. మరి దేనికట? చదువు వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు, సంతోషం కలుగుతుంది. సంతోషమా?
అమ్మ దొంగ, అందుక అంత శ్రద్ధగా ఏది పట్టించుకోకుండా చదువుతావు? అయితే నువ్వు చదువుకోవడానికి వీల్లేదు. నేను మా బామ్మకి చెప్పేస్తాను. అతను చేతులు జోడించి దండం పెట్టేవాడు. మహాతల్లి, ఆ పని మాత్రం చెయ్యకు. నువ్వు ఏం చేయాలో చెప్పు, ఆ పని చేస్తాను. అయితే ఆడుకుందాంరా. చెయ్యి పట్టి లాగితే వచ్చేసేవాడు. ఒకసారి వాన వచ్చింది. నేను వానలో అల్లిబిల్లి తిరుగుతూ, బ్రహ్మి రా, వాన ఎంత బాగుందో అన్నాను తడుస్తూ. అతను బుద్ధిమంతుడిలా వరండా గట్టు మీద కూర్చుని పుస్తకం చూస్తుంటే నేను వాన నీళ్లు పట్టి అతని పుస్తకం మీద పోశాను. అతను కోపంగా చూసి అంతలోనే మింగేసి పుస్తకాన్ని షర్ట్ అంచుతో తుడవసాగాడు. నేను వానలో తిరుగుతూ అతన్ని కూడా రమ్మనమని అరిచాను. అతను పుస్తకం దాచిపెట్టి వచ్చాడు. వచ్చి ఏం లాభం? నాలాగా సంతోషంగా తిరగటం లేదు. నాకెదురుగా తాడి చెట్టులా కదలకుండా వానలో నేను రమ్మన్నాను కాబట్టి వచ్చినట్లుగా తడుస్తూ నిలబడ్డాడు. నాకు ఒళ్ళు మండింది. అతని చెయ్యి పట్టి లాగబోతుంటే నేనే కాలు జారి క్రింద పడిపోయాను. నా పరికిణి అంతా బురదైపోయింది. అతను నేను లేవడానికి చెయ్యి అందించాడు. నేను ఏడవసాగాను. నేను పడిపోయి బట్టలు బురద చేసుకున్నాను. అతను మాత్రం అలాగే ఉన్నాడు. నాకు ఉక్రోషం వచ్చేసింది. అతని 2 చేతులు పట్టి లాగి క్రింద పడేశాను. అతని బట్టలు కూడా బురదైనాయి. నేను చప్పట్లు కొట్టి నవ్వాను. బామ్మ, అత్తయ్య నా అరుపులు ఏడుపులు విని కాబోలు అంతలో అక్కడికి వచ్చారు. బామ్మ నేను బ్రహ్మిని పడేయడం చూసి నవ్వుతూ, సుఖీ, ఏమిటే ఆ పంతం? నువ్వు ఎలా ఉంటే వాడు కూడా అలా ఉండాలి అంటావు. రేపు పెళ్ళైతే పిల్లల్ని నేనే కనాలా, నువ్వు కూడా కను అంటావేమిటే అంది నవ్వుతూ. ఆ మాటలకు అత్తయ్య కూడా నవ్వింది. వాడికి సుకుమార్ అంటే ఇష్టంగా, వాడి వల్ల కాదు కానీ, అయితే ఆ పని తప్పక చేస్తాడు అంది. బ్రహ్మి కోపంగా బట్టలు దులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్రహ్మి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే వద్దన్నా మాకు జరిగిన ఈ చిన్ననాటి సంఘటనలే గుర్తుకు వస్తున్నాయి. అసలు నా ఈ కష్టాలకి కారణం బామ్మ. బ్రహ్మితో పెళ్లి చేస్తా అని చివరికి ఆ తుమ్మ ముద్దుకి అంటగట్టింది. ఆ నరకం గుర్తుకు రాగానే నా ఒళ్ళు గగుర్పాటు చెందింది. అబ్బా, ఛీ, అదొక జైలు. బిగ్గరగా నవ్వకూడదు కదా. నాకేమో అసలు చీటికి మాటికి నవ్వు వస్తుంది. ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే నా నోరు ఊరుకోదయ్యే. అన్నింటికంటే మరీ భయంకరం, ఆ గదిలో కూర్చుని బయటకు రాకూడదు. అది మరీ కష్టం. కాలు కదపకుండా ఎప్పుడూ గదిలో పడి ఉండడానికి నేనేమైనా ముసలమ్మనా? కాలు లేని కుంటిదాన్నా? నాకు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంది. ఈ గది చిన్నదైతేనేం ఎంత ముద్దుగా ఉందో. నాకు స్వేచ్ఛగా సంతోషంగా ఉంది. నేను అప్పుడప్పుడు ఏ జుట్టు దూకుంటూనో ఏ గిన్నెలు సర్దుతూనో ఒక్క క్షణం అలాగే నిలబడిపోతాను. ఆ రోజు నేను ఆ వానలో ఆ చీకట్లో ఆ కాలువ ఈదుకొని స్టేషన్కి రావడం నిజమేనా? నేనేనా ఆ పని చేసింది? నేను భయంతో గుండెల మీద చెయ్యి ఉంచుకున్నాను. నాకు చీకటి అంటే చచ్చేంత భయం. అంత తెగింపు నాలో ఎలా వచ్చిందబ్బా? ఈ మాటే ఒకసారి భోజనం చేసేటప్పుడు బ్రహ్మితో అన్నాను. అతను ఆ పరిస్థితులు అలాంటివి. ఇష్టం లేని విషయం జరుగుతున్నప్పుడు మనిషి ఆ ఇష్టాన్ని తప్పించుకోవడం కోసం తిరగబడతాడు. దేశంలో రాజుల కాలంలో వచ్చిన అంతర్యుద్ధాలు ఇలాంటివే. మన దేశానికి స్వతంత్రం రావడానికి ప్రజలు కనపరిచినది ఈ తెగింపే. మనుష్యులు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకుంటారని వింటామే, అది కూడా ఇలాంటి తెగింపే. ఏమిటో నాకు బ్రహ్మి మాటలు ఒక్కోసారి అర్థం కావు. నువ్వు జీవితం గురించి చాలా తెలుసుకోవాలి అన్నాడు నిన్న. నేను చాలా తెలుసుకున్నాను అన్నాను ఆరిందాల. ఏం తెలుసుకున్నావు అడిగాడు. భర్త అంటే భల్లూకం అని, అత్తవారిల్లు అంటే ఒక నరకం అని. ఎన్నడూ నవ్వని అతను నవ్వాడు. నేను అతని మీద గయ్యమని లేచాను. అసలు నా కష్టాలన్నింటికీ కారణం నువ్వే. నేనా? అవును, ముమ్మాటికి నువ్వే. నువ్వసలు బామ్మతో ఆ పెళ్ళి వద్దని ఎందుకు పోట్లాడలేదు? అతను వెంటనే సమాధానం చెప్పలేదు. కాస్త ఆగి అన్నాడు. నువ్వెందుకు పోట్లాడలేదు మరి? నన్నే ఎదురు ప్రశ్న వేశాడు. నాకు పోట్లాడాలని తెలియలేదు. మరి ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? నాకేం తెలుసు, చీరలు నగలు మా బామ్మ కంటే ఇంకా ఎక్కువగా బోలెడిస్తారు కాబోలు అనుకున్నాను. వాళ్ళకి కారు ఉందిగా, హాయిగా ఎక్కి తిరగవచ్చు అనుకున్నా. ఎన్ని సినిమాలో చూడవచ్చులే అని ఆశపడ్డాను. అదేం లేవు.
ఇట్లా గదిలో పెట్టి మంచానికి కట్టి చావగొడతారని నాకు తెలుసా ఏమిటి? మా బామ్మ కూడా చెప్పలేదు. చిచి, వెధవ పెళ్ళి, పీడా పోయింది. నేను సోఫాలో కాళ్ళు పైన పెట్టుకొని కూర్చున్నాను. బ్రహ్మి తనే ప్లేట్లు తీసేశాడు. అతనే పని చేస్తాడు. నేను సాయం చేస్తే వద్దనడు, చేయకపోతే అడగడు. నీ పెళ్ళి సరే, నువ్వు ఇట్లా పారిపోయి వచ్చావని, నా దగ్గర ఉన్నావని తెలిస్తే మీ బామ్మ నా పెళ్ళి చేస్తుంది అన్నాడు వంట ఇంట్లోకి నడుస్తూ. నాకేం, నేను మాత్రం నీ దగ్గర నుంచి చచ్చినా వెళ్ళను అని చెప్పాను ఖచ్చితంగా. బ్రహ్మి వంటగదిలో ఉన్నాడు. నేను అరిచాను, విన్నావా? ఆ, విన్నాను అన్నాడతను. అతను మళ్ళా ఈ గదిలోకి వచ్చాడు. ఆ రాక్షసులు ఎవరన్నా వస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అనుమానంగా చూస్తూ అడిగాను. అతను మాట్లాడలేదు. నాకు కోపం వచ్చింది. అతను బీరువాలో పుస్తకం కోసం వెతుకుతున్నాడు. నేను లేచి అతని దగ్గరికి వెళ్ళాను. నిన్నే అడిగేది, మొద్దావతారంలా మాట్లాడవేం? అసలు నేనేం తప్పు చేశానో చెప్పు అంటూ నిలదీశాను. అతను కుర్చీలో కూర్చుని పుస్తకం చూస్తున్నాడు. నేను అది లాగి దూరంగా విసిరేశాను. నేను ఏం తప్పు చేశానో నువ్వు చెప్పు, మళ్ళా అరిచాను. అతను నా కళ్ళల్లోకి చూశాడు మౌనంగా. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చెప్పాను, బామ్మ ఇంటికి రావద్దు అంది. అందుకే నేను చచ్చినా బామ్మ దగ్గరికి వెళ్ళను. అసలు వాళ్ళు కొట్టే దెబ్బలు పడలేక వాళ్ళ డాబా మీద నుంచి దూకి చచ్చిపోదామని అనుకున్నాను. ఇంతలో నువ్వొచ్చావు. ఇప్పుడు అనిపిస్తోంది, నువ్వు చెప్పు, అసలు నేనెందుకు చచ్చిపోవాలట? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేయలేదు అతను నసిగినట్టు అన్నాడు. ఆ మాట గట్టిగా అనో, నసుగుతూ అంటావేం? నేను తల తిప్పుతూ అన్నాను, నేనేం తప్పు చేయలేదు. నాకు ఆ ఇల్లు నచ్చలేదు. ఆ మనుషుల పద్ధతి బాగాలేదు. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. ఇంటికి వెళితే బామ్మ రానియదు. అంతేకాదు, మళ్ళా తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పచెప్తుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను. నేను నీ దగ్గరే ఉంటాను. అతనేం మాట్లాడలేదు. నేను పడ్డ బాధలన్నీ, చివరికి ఆ వెధవ భీముడు చేసిన పనులు కూడా దాచకుండా బ్రహ్మికి చెప్పేశాను. అవి చెబుతూ నేను ఏడుస్తుంటే, పోన్లే అవి దాటి వచ్చేసావుగా అని అతను ధైర్యం చెబుతుంటే నాకు హాయిగా అనిపించేది. నాకు తెలుసు అతని భయం ఏమిటో. బామ్మకి తెలిస్తే వచ్చి నిలువున మా ఇద్దరిని చీల్చి చంపేస్తుంది. ఈ ఇంట్లో నేను ఉన్నానన్న మాటే గాని మాటిమాటికి ఎవరో ఒకరు రావడం, నేను బాత్రూంలోకి పరిగెత్తి తలుపులు బిగించుకోవడం, వచ్చిన వారిని బయటికి పంపడానికి బ్రహ్మి పడే పాటలు చూడలేనట్లున్నాయి. 2 రోజుల క్రితం ఊరు నుంచి శటగోపం అనే ఆయన వచ్చాడు. ఆయనకి ఈ ఊళ్ళో కోర్టులో ఏదో పని ఉందట. ఆయన మేం లేవకముందే వచ్చేశాడు. బ్రహ్మి తలుపు కొట్టిన శబ్దం అయితే పాలకురాడేమోనని తీశాడు. ఆయన లోపలికి వచ్చాడు. వాళ్ళ మాటలకి నాకు మెలకువ వచ్చింది. ఆ పూజారి గొంతు నాకు తెలుసు. ఏం చేయను, దుప్పటి బిగించి గోడవైపు తిరిగి పడుకున్నాను. ఆయన అడగనే అడిగాడు, ఎవర్రా ఆ మంచం మీద పడుకుంది? నా ఫ్రెండ్ అండి. అదేమిటి ఆ కాలికి ఆ పట్టా గొలుసు? నా ప్రాణం ఎగిరిపోయింది. చూశాడన్నమాట. ఈ వెధవ దుప్పటి పక్కకు పోయింది కాబోలు. అదా, అది రాత్రి నాటకంలో ఆడవేషం వేశాడులేండి అన్నాడు బ్రహ్మి. అలాగా? ఆయన కంఠం, ఆయన ఆ మాటని కాస్త కూడా నమ్మనట్టుగా అనుమానంగా ఉంది. ఆయనని బలవంతంగా బయటికి లాక్కుపోవడానికి 15 గంటకి పైగా పెట్టింది బ్రహ్మికి. ఆ మర్నాడు మా ఊరు నుంచి రాంబాబు వచ్చాడు. మళ్ళా నేను బాత్రూమ్ని ఆశ్రయించాను. బ్రహ్మి అతన్ని బయటికి తీసుకువెళ్ళడానికి పాటలు పడుతున్నాడు. కాసిని మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు రాంబాబు. లేవు, నీళ్లు పట్టలేదు. అంత ఆపద ఏమొచ్చిందిరా నాయనా నీకు? పదా బయటికి వెళ్దాం. నేనిప్పుడు రాలేను. రాత్రంతా జర్నీ, బస్సు ఒకటే కుదుపు. ఇదిగో ఈ వార్త విన్నావా అంటూ మొదలెట్టాడు. అతనంతే, ఊర్లో వార్తలు మోసుకొస్తాడు. వార్తాహరుడు అని పేరు పెట్టాం మేం. బయటకు వెళ్తూ మాట్లాడదాం పదా అంటున్నాడు బ్రహ్మి. ఉండు, ఇది విను. మీ సుకుమారి అత్తవారింటి నుంచి పారిపోయిందట. పుట్టింటికి రాలేదట. ఏమైపోయిందో ఎవరికీ తెలియదట. కాలువలో చీర కనిపించింది అని కొందరంటున్నారట. ఊరంతా గగ్గోలుగా ఉంది అంటే నమ్ము. ఏమిటలా చూస్తావు? నేను చెబుతోంది మీ సుకుమారి గురించి నాయనా. ఊరంతా సెన్సేషన్ ఫీవర్, కలరాలా వ్యాపించినట్టుగా ఎవరి నోట విన్నా ఇదే మాట. ఏమిటి ఇంత షాకింగ్ న్యూస్ చెప్పినా విని కూడా ఏమీ అనకుండా అలా చూస్తావు? పద బయటికి వెళదాం.
అబ్బబ్బా, ఒకటే మాట. వస్తున్నా ఉండు, ఒక్క క్షణం ఆగు, కాస్త స్నానం చేసి వస్తాను గురు. అతను వచ్చి బాత్రూమ్ తలుపు తీయబోయాడు. లోపల గడియ ఉండడం వల్ల అది రాలేదు. అప్పటికే బ్రహ్మి వచ్చి లాక్కెళ్ళినట్లున్నాడు. మాటలు వినిపిస్తున్నాయి. ఒరేయ్ రాంబాబు, నాకు చిర్రెత్తించకు. ఇక్కడ స్నానాలు గినాలు కుదరవు. నేను స్నానం చేస్తానంటే నీకెందుకురా చిరాకు? అడిగాడతను. మా ఇంటాయనకి అద్దె ఇవ్వలేదు, ఆయన ఎక్కడ వస్తాడోనని హడిలిపోతున్నాను. అరేరే, ఏమిట్రా అంత ఆర్థిక బాధలో ఉన్నావా? నాకు కాస్త మాట మాత్రం చెవిన వేయకూడదు? నేను లేనా నిన్ను ఆదుకోవడానికి? నేనిస్తాను. ఎంత కావాలి? 200 చాలా? 400 ఇవ్వమంటావా? ఇవిగో తీసుకువెళ్ళు, ఆయనకిచ్చిరా. ఈ లోపల నేను స్నానం చేసి కాసేపు హాయిగా నిద్రపోవాలి. అద్దె కాదు రాంబాబు, అసలు గది ఖాళీ చేయమన్నాడు. అదేమిటి, ఆయనకి ఏం తిక్క పుట్టింది? అంత మాట అన్నాడా? నేను ఖాళీ చేయను అని చెప్పు. అవన్నీ తర్వాత వెళ్దాం పదా, త్వరగా బయలుదేరు. నాకిప్పుడు బజార్లో ఏం పని లేదురా, నేను స్నానం చేసి. రాంబాబు మొత్తుకుంటున్నాడు. ఇంటాయన వస్తాడని చెప్పానా? ఆయన సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళిరా. పదమంటుంటే బ్రహ్మి విసుగు రెట్టింపయింది. అరేరే, ఏమిట్రా ఈ జబర్దస్తి? నా షర్టు కూడా నువ్వే నాకు తొడిగేస్తున్నావు. ఉండు, ఇంత అర్జెంటుగా వెళ్ళగొడుతున్నావంటే అసలు ఈ గదిలో ఏదో అంతరార్థం ఉందన్నమాట. ఒరేయ్, ఏమిట్రా ఆ చూపులు? చంపేస్తావా ఏమిటి? వస్తున్నాలే, పద. అవును, ఇప్పుడు అనిపిస్తోంది, ఆ బాత్రూమ్ తలుపులు రాలేదేమిటి? ఇంటాయన లోపల నుంచి తాళం వేశాడు. అదేమిటి, దానికి వేరే గుమ్మం లేదుగా? రమ్మంటుంటే. ఓహోహో, అదా, అర్థమైందిలే. వస్తున్నా, పద పద. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టేశాన్రా. నువ్వు లవ్ అఫైర్లో పడ్డావని నాకు తెలియదురా. షటప్, బ్రహ్మి అరిచాడు. ఇద్దరూ వెళ్ళారు. పావుగంట తర్వాత బ్రహ్మి తను ఒక్కడే రాంబాబును వదిలించుకుని తిరిగి వచ్చాడు. షర్టు విప్పి వంకీకి తగిలిస్తూ, రాంబాబు చెప్పింది విన్నావా అన్నాడు, మంచం మీద కూర్చుని ఉన్న నా వైపు చూడకుండానే. నేను విన్నాను అన్నట్టు తల ఊపాను. బాగా అయింది, మా బామ్మ నేను కనిపించలేదని ఏడుస్తూ ఉండి ఉంటుంది. నేను పారిపోయి వచ్చి చాలా మంచి పని చేశాను కదూ. కసి తీరినట్టు ఆనందంగా అన్నాను. మంచి పనే చేశావు, కానీ నువ్వు ఇక్కడ ఉన్నావని మీ బామ్మకి తెలిస్తే? అప్పుడు బెదిరిస్తూ అన్నాడు. ఎలా తెలుస్తుంది? ఇదిగో ఇలాగే ఎవరో ఒకరు ఏం చేస్తే అంటుండగానే వీధి తలుపు చప్పుడైంది. నేను మంచం మీద నుంచి ఉరికి మళ్ళా బాత్రూమ్ వైపు పరుగు తీశాను. 2 నిమిషాల తర్వాత వినిపించింది. తలుపు తీ. వచ్చింది చందా కుర్రాడు, ఇంకెవరూ కాదు. బ్రహ్మి తలుపు తట్టి చెప్పాడు. నేను తలుపులు తీసి వెళ్ళి కుర్చీ తెచ్చుకొని బాత్రూంలో వేస్తుంటే అతను ఆఫ్ చేశాడు. ఇదేమిటి? నేను ఇక్కడే ఉంటానులే అన్నాను. ఇంకా నయం అన్నాడు కుర్చీ తెచ్చేస్తూ. నేను ఇలా ఉంటే ఎవరైనా చూస్తే అన్నాను. ఆ సంగతి నీకు ఇప్పుడు తట్టిందా? నేను నువ్వు వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎవరైనా చూస్తే వచ్చి నన్ను అడిగితే ఇక్కడెందుకున్నావని? నీ ఇష్టం వచ్చిన సమాధానం నువ్వు చెప్పు, నా ఇష్టం వచ్చిన సమాధానం నేను చెప్తాను అన్నాడు. బామ్మ వస్తే అడిగాను. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. కాస్త ఆగి అన్నాడు. మీ బామ్మ వస్తే మాత్రం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నేనేమీ అనను, మీరిద్దరూ తేల్చుకోండి. ఆ మాట నాకు గుండెల్లో గాలం వేసి తిప్పినట్టయింది. ఎక్కడైనా సరే, ఎవరి ముందైనా సరే బ్రహ్మి నా పక్కన ఉంటేనే నాకు ధైర్యం. బ్రహ్మి లేకుండా బామ్మ నేను ఎదురుపడితే? ఆవిడంటే నాకు మాత్రం భయం లేని మాట నిజమే. కానీ ఆవిడ నన్ను తీసుకువెళ్ళి మళ్ళా ఆ నరకంలో తోస్తుందని మాత్రం చచ్చేంత భయంగా ఉంది. ఈసారి ఆ నరకంలో పడ్డానా ఇక నా పని సరి. నన్ను వాళ్ళు బయటకి రానియరు. ఎన్ని చావు దెబ్బలు తినాలో. ఆ బెల్ట్ దెబ్బలు గుర్తుకు వస్తే ఇప్పుడే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఇన్నాళ్ళు నేను బ్రహ్మి నాకు స్నేహితుడిగా ఉన్నాడు కదా అని చాలా ధైర్యంగా ఉన్నాను. అతనేమో బామ్మ వస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడట. బామ్మ రాకుండా ఉంటుందా? నా ఆచూకీ ఆవిడ ఎలాగో తెలుసుకుంటుంది. ఆ రాత్రి ఇద్దరం భోజనం చేస్తున్నాం. ఏమిటి ఆ తిండి? అన్నం కెలుకుతున్నావు? బ్రహ్మి మందలించాడు. నేను చచ్చిపోవడమే మార్గమేమో అన్నాను. పిచ్చిగా మాట్లాడకు, అతను కసిరాడు. అతను అలా కసురుతుంటే నా మనసు చివుక్కుమంటోంది. బ్రహ్మి మారిపోయాడు. ఇది వరకులా లేడు.
నిన్న నేను నవ్వుతూ మీద నీళ్లు చల్లితే, ఇదిగో చిన్నపిల్లలా చేయకు, నువ్విప్పుడు పెద్దదానివయ్యావు, బుద్ధిగా ఉండాలి అన్నాడు. ఇంకోసారి ఏదో చెబుతూ పక్కన కూర్చొని అతని మెడ చుట్టూ చెయ్యి వేస్తే చెయ్యి విడిపించుకుని వెళ్ళి ఆ సోఫాలో కూర్చో అన్నాడు. ఎందుకు కూర్చోవాలి? నేను కూర్చోను అన్నాను మొండిగా. నేను నీ దగ్గర కూర్చుంటా, అసలు నీ మీదనే కూర్చుంటా. అతని మెడ చుట్టూ చెయ్యి వేసి ఒడిలో కూర్చోబోతే అతను ఆపేసి అక్కడి నుంచి తనే దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నాడు. నేను వెళ్ళి పక్కన కూర్చోబోతుంటే చెయ్యి చాచి వారిస్తూ సీరియస్గా, ప్లీజ్ 10 సార్లు చెప్పించుకోవద్దు అన్నాడు. ఎందుకని? అతనికి ఎదురుగా నిలబడి నడుం మీద చేతులుంచుకొని అడిగాను. నాకిష్టం ఉండదు అంతే అన్నాడు పుస్తకం చూస్తూ. నాకు ఒళ్ళు మండిపోయింది, ఏడుపు వచ్చింది. అతని తిరస్కారానికి ఇదివరకు ఎన్నడూ లేని బాధ వేసాగింది. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేయలేను అతన్ని. ఇదివరకు అయితే మీద పడి రక్కేదాన్ని, కొరికేదాన్ని. ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారు అయినాయి. ఈ పూట కూడా అంతే. నాకు బ్రహ్మి బామ్మ రాగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతానని అన్న మాటలే చెవుల్లో వేధిస్తున్నాయి. నేను ఒంటరిగా బామ్మని ఎదుర్కోవాలా? నాకు ఏడుపు వచ్చేసింది. దుప్పటి నిండా ముసుగు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగాను. ఏడుపు తడాకా అంటే ఏమిటో నాకు తెలియడం అదే మొదటిసారి. కొంచెంసేపు అయిన తర్వాత బ్రహ్మి పిలిచాడు. ఏయ్, ఏమిటిది? నా ఏడుపు ఇంకా ఎక్కువైంది. నిన్నే, ఏమిటి అన్నాడు. నేను మాట్లాడలేదు. అతను ముసుగు తీయబోయాడు. నేను అతని చేతులు తోసేసి దుప్పటి ముఖం మీదకి ఇంకా లాక్కున్నాను. అతను నా చేతులతో పెనుగులాడి దుప్పటి తీసేశాడు. నేను బాగా ఏడుస్తున్నాను. నా పక్కటెముకలు ఎగిరెగిరి పడుతున్నాయి. అతను వెంటనే నన్ను చేయి పట్టి లాగి కూర్చోబెట్టాడు. ఏమిటిది అన్నాడు. నాకు పిచ్చి పట్టింది అన్నాను. ఎందుకలా అంటావు? ఉన్న సంగతి అన్నాను. అతను నన్ను తన పక్కన కూర్చోవద్దన్న తిరస్కారం గుర్తుకు వచ్చింది. కొద్దిసేపయింది. అతను పిలిచాడు. సుకుమారి. ఆ కంఠం ఎంతో మృదువుగా ఉంది. సుకుమారి తొందరలోనే చచ్చిపోతుందిలే, అందరూ హాయిగా ఉండండి అన్నాను. అతను మంచం మీద కూర్చున్నాడు. నేను ఆమడ దూరం జరిగినట్టు గోడకి జరిగిపోయి కూర్చున్నాను. నా పక్కన నువ్వేం కూర్చోనవసరం లేదు. నేనిప్పుడు చిన్నపిల్లని కాను, పెద్దదాన్ని అయిపోయాను అన్నాను. అదా సంగతి అన్నాడు. తర్వాత నా చెయ్యి అందుకున్నాడు. 2 చేతుల్లో పెట్టుకున్నాడు. ఇలాంటివి నాకు గిట్టవు అన్నాను కసిగా. ఇంకా ఏమైనా ఉన్నాయా అనాల్సినవి అడిగాడు. నేను రానని పెనుగులాడుతున్నా. అతను దగ్గరికి తీసుకుని నా తలని ఒడిలోకి వంచి పడుకోబెట్టి వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ చెప్పాడు. నీతో వచ్చిన చిక్కేమిటంటే ఎంతసేపు నీ విషయమే నువ్వు ఆలోచించుకుంటావు. ఎదుటివారి కష్టనిష్ఠూరాలేమిటో పట్టించుకోవు. నేనెంత యాతన పడుతున్నానో నీకు అర్థం కాదు. మీ బామ్మ వస్తే నేనేం చేయలేనేమో. నిన్ను వాళ్ళు తీసుకువెళ్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వస్తుందేమోనని నాకు చాలా కంగారుగా ఉంది. ఆ ఆలోచనే నన్ను తినేస్తోంది. నువ్వు చెప్పిన మాటల్ని బట్టి నువ్వు ఇక అత్తవారింట్లో ఉండవని, పారిపోవడానికి ఏదైనా చేస్తావని నాకు అర్థమైంది. ఇది వాళ్ళు అర్థం చేసుకోరు. అది నా బాధ. నాకు భయం వేస్తోంది. అతని నడుం చుట్టూ చేతులు బిగిస్తూ అతని పొట్టలో ముఖం దాచుకుని అన్నాను. బామ్మ వస్తే నన్ను తీసుకువెళ్ళిపోతుంది. బామ్మకి నువ్వు నచ్చ చెప్పుకో. అది నా వల్ల కాదు. నేను మళ్ళా ఏడవసాగాను. అతను నా తల నిమురుతూ చెప్పాడు. చూడు, మనిషికి బాధలు వస్తే 2 పనులు చేయాలి. ఒకటి, చేతనైతే ఎదురు తిరిగి పోరాడటం. మనకి ఎవ్వరూ తోడుండరు. ఒంటరిగానే ఆ భయంకరమైన పోరాటం సాగించాలి. అది చేత కాదనుకో, ఆ బాధల్ని కిమ్మనకుండా భరించాలి. ఏడుస్తూ కూర్చుంటే తలనొప్పి రావడం, కళ్ళు వాయడం మినహా ఇంకేం లాభం లేదు చెప్పాడు బ్రహ్మి. నేను కళ్ళనీళ్లు తుడుచుకున్నాను. అతని మాటలు మనసుకి కాస్త ఊరటని, శాంతిని కలుగజేసినాయి. అతను అన్నాడు. నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. నువ్వు అటు అత్తవారింటికి, ఇటు మీ బామ్మ దగ్గరికి వెళ్ళనని అంటున్నావు. నా దగ్గర ఎన్నాళ్ళుంటావు? నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి. మొదలెట్టావు లెక్చర్లు. చూసావా, నువ్వు అప్పుడే నన్ను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నావు. నా కాళ్ళ మీద నేను ఇప్పుడు నిలబడిలేనా? నీ కాళ్ళ మీద నన్ను మోస్తున్నట్లు మాట్లాడుతున్నావు. నేనిప్పుడే వెళ్ళిపోతాను. నా భారం ఎవ్వరికీ వద్దులే. నాకేమిటో పిచ్చి ఆవేశం వచ్చేసింది. నేను మంచం దిగి వెళ్ళిపోతుంటే బ్రహ్మి వెంట వచ్చి బలవంతంగా చెయ్యి పట్టి ఆపేశాడు. నేను రాను. ఇంకో 2 రోజులు ఉంటే
నువ్వు నన్ను ఇక వెళ్ళు అని గెంటుతావు. నాకు అర్థమైందిలే. నా మూలంగా నా చీరలకి భోజనానికి చాలా ఖర్చు పెట్టావుగా. నేను చేతుల గాజులు తీసి అతని మీద పడేశాను. ఏం చెయ్యాలో తోచక నీ దగ్గరకు వచ్చాను కానీ నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉంటానని అన్నానా చెప్పు. చూపుడు వేలు చూపించాను. అతను అనలేదు అన్నట్లు చూశాడు. నేను నీ మెడకి గుదిబండని అయ్యాను కదూ. నీ గదికి నీ ఫ్రెండ్స్ ఎవ్వరూ రావడానికి లేకుండా పోయింది. అబ్బా, కాస్త నీ మాటలు ఆపుతావా? అతను పళ్ళ బిగువన అన్నాడు. అతను నేను వెళ్ళిపోతుంటే ఒక రకంగా చాలా బలవంతంగా ఆపి లోపలికి తీసుకువచ్చి మంచం మీద కూలేసి వెళ్ళి తలుపులు వేసి వచ్చాడు. నేను చేతుల్లోకి తల దించుకొని ఏడుస్తూ అన్నాను, అవునులే, నా రోగం బాగా కుదిరింది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. నిన్నెప్పుడూ ఏడిపించి నేను పక్కపక్క నవ్వేదాన్ని. అమ్మ ఎప్పుడూ అట్లా చేస్తే పాపం వస్తుంది అని కేకలేసేది. ఇప్పుడు ఆ పాపం నేను అనుభవిస్తున్నాను. నేను 1000 రెట్లు ఏడ్చేలా భగవంతుడు చేశాడు. అదేగా నీ సంతోషం? చిచి, నువ్వు ఇంతింత ఆలోచనలు చేస్తున్నావని నాకు తెలియదు సుమా. అతను కూర్చొని నా తలని దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ నన్ను ఏడిపిస్తూనే ఉండాలి. అదే నాకు ఆనందం. నువ్వు ఏడవకూడదు. నేను సాయంత్రం ఒక చోటుకి వెళ్ళి వచ్చాను అన్నాడు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వచ్చావా? కోపంగా అడిగాను. అతను నా వైపు క్షణంసేపు మౌనంగా చూశాడు. అతని కళ్ళల్లో వేదన, బాధ కనిపించాయి. తమాయించుకొని అన్నాడు, కాదు, నేను సునీత అనే ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్తాను. అతను గాజులు తీసి నా చేతులకి ఎక్కిస్తూ చెప్పాడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. యాక్సిడెంట్లో పోయారు. మేనత్త ఒక్కతే ఉంది. ఆవిడకి ఎవ్వరూ లేరు. ఆవిడ పేరు అనసూయమ్మ గారు. ఆవిడ మాట కఠినం గాని మనసు మంచిది. వాళ్ళింట్లో నిన్ను అట్టి పెట్టుకోమని అడిగాను. నీ సంగతి చెబితే ఆమె నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. నువ్వు ఆవిడ దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. మీ బామ్మ వచ్చినా, ఆ దేవుడు దిగి వచ్చినా నిన్ను ఆవిడ దగ్గర నుంచి తీసుకువెళ్ళలేరు. ఆవిడకి అంత పలుకుబడి ఉంది. వాళ్ళు నీకు అంత బాగా తెలుసా? ఏడుపు మర్చిపోయి అడిగాను. నాకు బాగా తెలుసు. ఆమెకి ఏమైనా పనులుంటే నేను చేసి పెడుతుంటాను. ఆమె నన్ను చాలా అభిమానంగా చూస్తారు. నువ్వంటే వాళ్ళకిష్టమా? అదేమో నాకు తెలియదు. నేను వెళ్తాగా, నేను తెలుసుకుంటాలే. సునీతకి ఎంత వయసు? అతను వెంటనే చెప్పలేకపోయాడు. క్షణం ఆలోచించి, దాదాపు నీ వయసే ఉండవచ్చు. అవును, అంతే ఉంటుంది అన్నాడు. నేను ఆ రాత్రి ఆలోచనలో పడ్డాను. నా విషయం, నా బాధలు. ఆ తర్వాత బ్రహ్మికి సునీత అంటే ఇష్టం ఉందా? అది మొదట తేల్చుకోవాలి నేను అనుకోసాగాను. నేను అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళడానికి అంగీకరించాను. 1, నాకు ఆశ్రయం దొరుకుతుంది. 2, ఆ సునీత సంగతి ఏమిటో తెలుస్తుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.